2026 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి యూపీఎస్సీ క్యాలెండర్ రిలీజ్ చేసేస్తుంది. దీనికి సంబంధించి మనం గమనిస్తే 2026లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇస్తారు 14th January అంటే సంక్రాంతి రోజున. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ February 3వ తారీఖు 3/2/2026 అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తారీఖు May 24th మే 24వ తారీఖున అంటే ఆదివారం రోజు ఒక్కరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుద్ది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా 1 year ఉంది ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. ఆ తర్వాత ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో వాళ్ళకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్ August 21 నుంచి 21/8/2026 ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఈ 5 days పాటు 5 రోజుల పాటు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుద్ది అనమాట. సో August 21 నుంచి నెక్స్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్. ఆ తర్వాత మనకు తెలుసు 3 నెలల తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి, అంటే దాదాపు December Januaryలో వస్తాయి. అండ్ 3 నెలల పాటు తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. జనవరి మధ్య నుంచి January February March April మిడ్ వరకు. ఏప్రిల్ మిడ్ తర్వాత వెంటనే 2-3 daysలో ఇంటర్వ్యూస్ అయిపోయాక 2-3 daysలో రిజల్ట్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ క్యాలెండర్ వస్తుంది అనమాట. సో యూపీఎస్సీ సంవత్సరానికన్నా ముందే నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుందో ముందే క్యాలెండర్ ఇచ్చింది. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ క్యాలెండర్ ప్రకారం మనం చూస్తే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య చాలా తక్కువ టైం ఉంది. అంటే జూన్ జూలై అండ్ ఆగస్ట్లో 20 days. అంటే ఎంత టైం ఉంది మొత్తం? ఆల్మోస్ట్ 30 + 20 అంటే కేవలం 80 రోజుల టైం ఉంది. సో మెయిన్స్కి ఉన్న పేపర్స్ ఒక్కొక్క పేపర్కి 10 రోజుల టైమే ఉంది. అంటే ముందే మన మెయిన్స్కి ఈ 1 year పాటు ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళాలి. సో యూ హ్యావ్ 12 months కాంక్రీట్ టైం. 2026లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళ కోసం టైం టేబుల్ ముందే యూపీఎస్సీ ఇచ్చేసింది. కాబట్టి మన పని ఏంటంటే ఈ టైం టేబుల్ ప్రకారం మనం మెయిన్స్ ప్రిలిమ్స్ రోజువారీ ప్రాపర్ టైం టేబుల్ వేసుకుని, అంటే మార్నింగ్ ఏం చదువుకోవాలి, మధ్యాహ్నం ఏం చదువుకోవాలి, నైట్ ఏం చదువుకోవాలి, ప్రిలిమ్స్కి ఎన్ని అవర్స్ చదువుకోవాలి, మెయిన్స్ అన్ని అవర్స్ చదువుకోవాలి, మైక్రో ప్లానింగ్ మ్యాక్రో ప్లానింగ్ వేసుకుని ఇయర్ లాంగ్ టైం టేబుల్ వేసి చదువుకోండి. 1 year ప్రాపర్గా టైం టేబుల్ వేసుకుని ఫోకస్గా చదివితే 2026లో మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు.